operational limitations. सर That is what everything is. सर विजयवाड़ा के अंदर 28 लोगों को यहाँ पर अरेस्ट किया करके आपने बता रहा था. अच्छा, अरेस्ट किया करके कल हुआ था. तो वो लोग Vijayawada nunchi, if I am not wrong, 4 people from Vijayawada. सर अगर वो लोग अगर सरेंडर होने के लिए आया या आप लोग अरेस्ट किया? पहली बात तो सरेंडर होने के लिए आते तो हम सरेंडर दिखाते ना. सर अगर वो लोग को आप लोग अरेस्ट किया तो उनके पास वेपन भी है और सब कुछ सामान भी है. वो लोग अपोज करके कुछ फायरिंग वगैरह हुआ नहीं था. उसके लिए आप लोग कितना इंतजाम करके उनको अरेस्ट किया? We used first the drone, whatever drones we have, we flew the drones and we could see that what is there inside most likely or what is not there. And then, see, these are the operations where the specialized agencies we have used, whether it's Octopus or Greyhound, they are specialized in house intervention and all. So we have taken their services and accordingly we have done. All precautions were taken for that. फर्स्ट बार इतने लोगों को अरेस्ट करने के बाद एक भी फायर नहीं हुआ सर. इसके बारे में कुछ बताना चाहता हूं. फर्स्ट टाइम इतने लोगों को अरेस्ट करने के बाद एक भी फायर नहीं हुआ. वो लोग अपोज नहीं किया था. उसके बारे में क्या बताना चाहेंगे आप? We have taken all precautions. We knew what they can do, and before that, in fact, if I am not wrong, they were warned also in Krishna and other places. మేము మైక్ పెట్టేసి వాళ్ళకి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు చేస్తే లొంగిపోండి, లేకపోతే డిఫరెంట్ యాక్షన్ ఉంటుంది. సో వాట్ ఎవర్ ప్రాసెస్ ఇస్ దేర్, వీ హావ్ ఫాలోడ్ అండ్ లక్కీలీ నథింగ్ హెస్ హ్యాపెండ్. Obviously. Sir, see, once you see the so many forces, they can fire 1 or 2 rounds, but where they'll escape? Definitely the retaliation in self-defense we have to do. సార్ ఇంకా పాత మావోయిస్టులు అని ఉన్నారు సార్. అంటే మీరు కంప్లీట్ గా గతంలో మావోయిస్ట్ ఏరియాలో పనిచేశారు. సో ఆ టర్మ్ కి సంబంధించిన బ్యాచ్ ఇంకా ఏపీలో ఏమైనా ఉన్నారు? ఏమే అయిందా, కొంతమంది మన ఇక్కడ కంటిన్యూస్ గా మన ప్రెషర్ పెడితే ఛత్తీస్గఢ్ లో ఆ టైంలో మన స్టేట్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఆ వైపు వెళ్ళిపోయారు. సో వాళ్ళు తప్ప ఇంకెవరు లేరు. వాళ్ళు కూడా కొంతమంది వన్ బై వన్ ఐదర్ దే ఆర్ సరెండరింగ్ ఆర్ వీఆర్ న్యూట్రలైజింగ్. లైక్ జూన్లో మన ఉదయ్ అండ్ అరుణ ఎన్కౌంటర్ అయింది. ఆ టైంలో ఆల్మోస్ట్ 10-15 మళ్ళీ అప్పుడు ప్రయత్నం చేస్తే అరౌండ్ 15-20 మెంబర్స్ అప్పుడు వచ్చారు. ప్రిసైజ్లీ 32 మెంబర్స్. చాలా మంది లొంగిపోలేదా మేము ఆర్మ్ స్ట్రగల్ కంటిన్యూ చేస్తామంటే వీ హావ్ టేకెన్ ద అనదర్ ప్రాసెస్. సరే, అంటే ఈ బేస్ చేసుకొని నల్లమర ఫారెస్ట్ లో మళ్ళీ ఏమన్నా కూపింగ్ చేయటం కానీ లేకపోతే మావోయిస్ట్ ఇన్ నల్లమల్ల ఫారెస్ట్ ఏం లేదా అక్కడ అండి? సార్ నిన్న ప్రెస్ క్లబ్ లో పౌరక సంఘంలో మాట్లాడారండి. దేవిజీ ఈ రోజు రేపు ఇచ్చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆఫీసర్స్ కి కూడా చెప్తాను, వీళ్ళు స్టడీ వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ ఉంటే పోలీస్కి ఎందుకు చెప్పలేదా? ఇట్ ఈస్ దేర్ డ్యూటీ ఇఫ్ సమ్ పర్సన్ హూ ఈస్ వర్కింగ్ అగేన్స్ట్ ద స్టేట్, ఇఫ్ దే నో వేర్ హీ ఈస్, వాళ్ళు ప్రైమరీ డ్యూటీ అంటే పోలీస్కి చెప్పాలి. సో వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారో మా దగ్గర ఉన్నాయంటే ఓన్లీ 2 ఇష్యూస్. ఐదర్ ఏదో ఒక చీకట్లో రాళ్ళు కొడుతున్నారు, లేకపోతే డెలిబరేట్గా మాకు చెప్పలేదా. 2 విషయాలు విల్ టేక్ ఇట్ టు ద లాజికల్ ఎండ్. నమ్మకం లేకపోవచ్చు అంటే, ఎక్కడ నమ్మకం ఉంటే వాళ్ళు పోండి, కోర్టు దగ్గర సరెండర్ అవ్వచ్చు కదా. వీఆర్ నాట్ టెల్లింగ్ యూ సరెండర్ ఓన్లీ టు ద పోలీస్. దే కెన్ గో టు, దేర్ ఆర్ మల్టిపుల్ ఫోరమ్స్. వాళ్ళు మీ దగ్గర వచ్చి సరెండర్ చేయొచ్చు కదా, మీ దగ్గర తీసుకొచ్చి సరెండర్. ముస్కులు అంటే బికాస్ దిస్ ఎ ప్రాసెస్, lawful process we have to follow. Otherwise we don't have anything to hide. So this is what, if they have any specific information, it is their duty to inform to the police. If they are not informing, it means they are failing in their duties and proper legal action should be initiated. Sir, మీతో మాట్లాడుతున్నాం కదా, 10 minutes లో మీకు చెప్తాను కదా. Sir, did Hidma started from Bhadrachalam and went to Esar district? I just missed your question. వాళ్ళు మాట్లాడారు, మళ్ళీ చెప్పండి.